సెకండ్ టైం ఏం చేశాడు అంటే, నేను నా భార్య పిల్లలు అనుకున్నాడు, అది ఇంటి వరకు వెళ్ళగలిగాడు, అక్కడి వరకే వెళ్ళగలిగాడు. కానీ అక్కడ ఎంతవరకు అంటే వాడికి ఆల్రెడీ వాడి భార్య పిల్లలు తినేంత డబ్బు వాడి దగ్గర ఉంది. కాబట్టి ఆ ఉంగరం అక్కడ నిలబడలే. ఎందుకోసం అంటే నేను నా భార్య పిల్లలు అనుకున్నాడు మాత్రం. ఆ బంగారం అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సల్ చూసింది, నేచర్ చూసింది, ఈ బంగారం ఇక్కడ వీడికి అవసరమా కాదా అని చూసింది. చూస్తే ఏమైంది, వాడికి ఆల్రెడీ ఇంట్లో భార్య పిల్లలకు జీవితాంతం సరిపడ తినేంత డబ్బు అయితే వాడి దగ్గర ఉంది, భూమి కూడా ఉంది వాడికి. కాబట్టి ఇది అక్కర్లేదు అని చెప్పి యూనివర్స్ నేచర్ ఏం చేసింది, తీసుకెళ్ళిపోయింది డైమండ్ రింగ్. ఇప్పుడు వీడికి ఏమైంది, నేను డబ్బులు ఇచ్చిన తర్వాత వాడి బుద్ధి మారింది. నేను బతకలేకపోయినా పర్వాలేదు, నేను సుఖంగా లేకున్నా పర్వాలేదు, ఇంకొకరికి నేను ప్రాణం ఇస్తాను, ప్రాణదానం చేస్తాను అని చెప్పి వాడికి దయా జాలి వాడి క్యారెక్టర్స్ లోపలికి వచ్చినాయి. వాడికి వచ్చి ఏం చేశాడు, చేప చనిపోతుంది, ఆ చేపను తినే ఉద్దేశం రాలేదు వాడికి. ఏమొచ్చింది, బతికించాలని ఆలోచన వచ్చింది. అది గిలగిల కొట్టుకుంటే దాని మీద వాడికి దయ కలిగింది. సో అప్పుడేం చేశాడు, వాడికి ఆ దయ కలిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క స్టోను దొరికింది, వాడికి రింగు దొరికింది, యాజ్ వెల్ యాజ్ ఇది దొరికింది.